అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు పర్ణశాలలో ఉత్తరధార దర్శనం జరుగుతుందండి. దానికి సంబంధించిన వీడియో అనేది మీకు చూపిస్తున్నాను. తెల్లవారుజామున ఈ ఉత్తరధార దర్శనం అనేది జరిగింది. ఇక్కడ మీరు చూడవచ్చు, అయ్యగారు స్వామివారికి హారతిస్తున్నారు. రాముల వారికి ఆ హారతిని అందరి భక్తులకు చూపిస్తున్నారు. భద్రాచలంలో మనకి ఉత్తరధార దర్శనం చాలా విశేషమైంది. ఎక్కువ మంది భక్తులు అక్కడికి వస్తూ ఉంటారు. అయితే భద్రాచలం కంటే కూడా పర్ణశాలలో మనకి ఆ దర్శనం చేసుకోవడం కానీ, రాముల వారిని దగ్గరగా చూడడం కానీ చాలా సులువుగా ఉంటుంది. అందుకని మేము ప్రతి సంవత్సరం పర్ణశాలలో ఉత్తరధార దర్శనం చేయడానికి వస్తూ ఉంటాము. ఇక్కడ మనం స్వామివారికి కేవలం దర్శనం చేసుకోవడమే కాదు, మనకి సేవ చేసుకోవాలనిపిస్తే దర్శనం తర్వాత పల్లకీ సేవ ఉంటుంది. పల్లకీ సేవ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ భక్తులందరూ ఎవరైతే లైన్లో నుంచున్నారో వాళ్ళందరూ దర్శనం అయిపోయిన తర్వాత బయట ప్రసాదాలు అవి తీసుకున్న తర్వాత ఈ దారిలో పెట్టిన గేట్లు కానీ అవన్నీ కూడా రిమూవ్ చేసి స్వామివారికి అలంకరణ చేసి పల్లకి మీద బయటికి తీసుకురావడం జరుగుతుంది. దానికి అంతా క్లియర్ చేశారు. మంగళ వాయిద్యాలతో స్వామివారిని బయటికి తీసుకొస్తున్నారు. మీరు చూడవచ్చు, ముందుగా మనకి వస్తున్న పల్లకి గోదాదేవి. ఇది మొదటి పల్లకి. గోదాదేవి తర్వాత మనకి రెండవ పల్లకి రాబోతుంది. రెండవ పల్లకి సీతమ్మ వారు గజేంద్రుడి మీద గజారోహణ చేసి వస్తున్నారు. ప్రతి సంవత్సరం రాముల వారితో పాటు సీతమ్మ వారు ఉండేవారు. ఈ సంవత్సరం గజారోహణ విశిష్టంగా చేయడం జరిగింది. మల్లూరు నుంచి ఈ యొక్క పల్లకిని తెప్పించి ఈసారి ఇక్కడ పర్ణశాలలో చేస్తున్నారు. చాలా అద్భుతంగా జరిగింది ఈసారి పల్లకి సేవ అనేది. మొదటిగా గోదాదేవి, రెండవ పల్లకిలో సీతమ్మ వారు గజారోహణ చేసి వెళ్ళారు. ఇప్పుడు మనకి రాముల వారు గరుడ వాహనం పైన రావడం జరుగుతుంది. గరుడ వాహనం చాలా ఎత్తుగా ఉంటుంది, అందుకనే పైన మనకి లైట్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం కిందకి పెట్టి తీసుకురావడం జరుగుతుంది స్వామివారి పల్లకిని. ఇంకొక పల్లకి మీద మనకి లక్ష్మణ స్వామి, హనుమంతుల వారు తీసుకొని వస్తున్నారు. చూడండి, ఈ పల్లకిలో హనుమంతుల వారు లక్ష్మణ స్వామిని తీసుకొని వస్తున్నారు. మొత్తంగా 4 పల్లకీలు. ఈ 4 పల్లకీలు మనకి పర్ణశాల ఉత్తర ద్వారం నుంచి మెయిన్ బస్ స్టాండ్ వైపుగా తీసుకొని వచ్చి బాణసంచాతోటి ఈ విధంగా ఊరేగింపు చేయడం జరిగింది. పర్ణశాల వీధుల్లో స్వామివారు భక్తులకు దర్శనమిస్తూ ఈ విధంగా రావడం జరుగుతుంది. మంగళ వాయిద్యాలతో బాణసంచాతో స్వామివారు అంగరంగ వైభవంగా పల్లకీ సేవలో ప్రజలందరికీ ఆశీస్సులను అందిస్తూ ఈ విధంగా అక్కడ ఉన్న భక్తులు స్వామివారికి హారతలిస్తూ నైవేద్యాలు సమర్పిస్తూ పల్లకీ సేవ ముందుకు సాగుతుంది. చూడొచ్చు, గోదాదేవి, తర్వాత హనుమంతుల వారు, లక్ష్మణస్వామి, ఏనుగు పైన సీతమ్మ వారు, చివరిగా రాముల వారు మనకి ఇక్కడ కనిపిస్తున్నారు పల్లకిలో. ఇలాగా బస్ స్టాండ్ దగ్గరికి వచ్చిన తర్వాత 4 పల్లకీలు ఒకవైపుగా ఉంచి బాణసంచా పేలుస్తున్నారు. మళ్ళీ బస్ స్టాండ్ నుంచి ఇలాగా వెళ్తూ ఆలయం ముఖద్వారం వైపు నుంచి పర్ణశాల గ్రామంలోకి వెళ్తారండి. గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా స్వామివారికి హారతలిస్తూ నైవేద్యాలు, కొబ్బరికాయలు కొడుతూ స్వామివారిని ఆహ్వానంగా పిలుస్తూ ఉంటారు ఊర్లోకి. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది ముఖద్వారం, పర్ణశాల దేవాలయ ముఖద్వారం. ఈ ముఖద్వారం ముందు నుంచి స్వామివారు అలా ఊర్లోకి వెళ్తారు. ఊరిలో ఒక మండపం ఉంటుంది. ఆ మండపం దగ్గర స్వామివారిని, అమ్మవారిని, లక్ష్మణ స్వామిని, గోదాదేవిని అందరినీ ఉంచి మళ్ళీ ఊర్లో వాళ్ళందరూ హారతులు ఇవ్వడం జరుగుతుంది. హారతులు ఇవన్నీ పూర్తయిన తర్వాత స్వామివారిని మరలా తిరిగి దేవాలయంలోకి తీసుకువస్తారు. ఇక్కడ చూడొచ్చు, ప్రతి ఇంటి ముందు అయినప్పుడు ఆ ఇంటి వారు స్వామివారికి హారతులు ఇవ్వడం, కొబ్బరికాయలు కొట్టడం, పూలు సమర్పించడం, నైవేద్యం సమర్పించడం ఇక్కడ జరుగుతుంది. అయ్యగారు అవన్నీ కూడా చేసి వాళ్ళకి ప్రసాదాన్ని తిరిగి ఇస్తున్నారు. ఇలాగా ప్రతి ఇంటి ముందు స్వామివారు ఆగి వారికి, వారి కుటుంబ సభ్యులకి ఆశీస్సులు ఇవ్వడం అనేది మనం ఇక్కడ కళ్ళారా చూస్తున్నాము.
ఇంత దగ్గరగా ఉండి స్వామివారికి సేవ చేసుకోవడం అవ్వచ్చు, స్వామివారి ఆశీర్వాదం అవ్వచ్చు, అవన్నీ మనకి పర్ణశాలలో కుదురుతాయండి. మనకి ఎక్కువ హడావిడి ఉండదు. అంతా మనం దగ్గర ఉండి మన సంతృప్తిగా మనం ఏదైతే సేవ చేసుకోవాలనుకున్నామో, ఏదైతే దర్శించాలనుకున్నామో అవన్నీ చేయొచ్చు. ఇది ఊరిలోని మండపం అండి. ఇక్కడ ఈ మండపం దగ్గర ముగ్గులతో అలంకరించారు. ముందుగా సీతమ్మ వారిని ఒకవైపు, ఇంకోవైపు లక్ష్మణ స్వామిని, మధ్యలో శ్రీరామచంద్రుడిని, స్వామివారికి ముందు గోదాదేవిని ఈ విధంగా పెట్టి ఊరి వారంతా హారతులు ఇస్తున్నారు. చూడండి మీరు ఇక్కడ ఈ విధంగా హారతి తీసుకొచ్చి ప్రతి ఒక్కరు కూడా స్వామివారికి వాళ్ళ యొక్క భక్తి శ్రద్ధలతో వాళ్ళ యొక్క కోరికలను కానీ వాళ్ళ యొక్క ఆనందాలని కానీ స్వామివారితో పంచుకుంటున్నారు. సీతమ్మ తల్లివారు చూడండి ఎంత అందంగా ఉన్నారో గజారోహణం చేసి. పక్కనే రామచంద్రమూర్తి, అటుపక్క లక్ష్మణస్వామి, రాముల వారికి ఎదురుగా గోదాదేవి చూడవచ్చు. ఇక్కడ ఏవైతే హారతులు పూర్తయ్యాయో అవి అయిన తరువాత మరలా స్వామివారు మరలా తిరిగి ముఖద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశిస్తున్నారు. బయటికి వచ్చేటప్పుడు ఉత్తర ద్వారం గుండా స్వామివారు బయటకు వచ్చి ఇప్పుడు ముఖద్వారం గుండా వెళ్ళడం జరుగుతుంది. ముందుగా గోదాదేవి, తర్వాత లక్ష్మణస్వామి, తర్వాత అమ్మవారు సీతమ్మవారు, తర్వాత మనం ఇక్కడ చూసినట్టయితే కనుక రాముల వారు ఇక్కడ కూడా మళ్ళీ పైన ఎత్తుగా ఉండడం వల్ల చేతుల మీద పట్టుకొని లోపలికి తీసుకెళ్తున్నారు. ఈ విధంగా స్వామివారు పర్ణశాల పర్యటన అయిపోయిన తర్వాత దేవాలయంలో తీసుకొచ్చి ఈ విధంగా ఉయ్యాల సేవ అండి. 4 పల్లకిల్ని భక్తులు పట్టుకొని అటు ఇటు ఊపుతూ ఉయ్యాల సేవ అనేది చేయడం జరుగుతుంది. ఈ ఉయ్యాల సేవ పూర్తయిన తరువాత స్వామివార్లకి హారతులు ఇచ్చి అక్కడితోటి ఈ ముక్కోటి పండుగ ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో ఉత్తరద్వార దర్శనం అవ్వచ్చు, పల్లకి సేవ అవ్వచ్చు, అవన్నీ పూర్తవడం జరుగుతుంది. చూశారు కదా, అయ్యవారు స్వామివార్లకి హారతులు ఇస్తున్నారు. ఇక్కడితోటి పూర్తయింది.